హలో అండి, ఇప్పుడు నేను క్యారెట్ కర్రీ అయితే చేయబోతున్నాను. సో అయితే క్యారెట్లు తీసుకున్నాను ఫస్ట్, దాంతోపాటు తురుము కూడా తీసుకున్నాను. సో ఈ తురుము వేసాను దాంట్లో. సో అయితే ఇలా వచ్చింది మనకి. సో ఇవి ఈజీగా ఉంటాయి మనకి వండుకోవడానికి. సో అయితే నేను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో ఈ ఆయిల్ కొంచెం వేడెక్కగానే మనం ఆటోమేటిక్గా దీంట్లోకి క్యారెట్ తురుగాం కదా, సో అవి వేసేయటం ఇంకా. సో ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది, వేసేద్దాం వీటిని. తీసేసుకొని మొత్తం వేసేద్దాం ఇంకా. వేసేసి కొంచెంసేపు అలా తిప్పాలి. ఇంకా తిప్పుదాం, కొంచెం ఇలా తిప్పేద్దాం కొంచెం సేపు. ఇలా తిప్పితే మొత్తం పట్టేసిద్ది, ఇక ఈజీగా ఉండిద్ది ఉడకటానికి కూడా. ఇలా కొంచెం తిప్పుకోవాలా, లేదంటే అడిగంటిద్ది అనమాట. అడిగంటిందంటే తినలేవు ఇక. అందుకని కొంచెం ఇలా కొంచెం సేపు తిప్పేసుకోగానే తర్వాత సాల్ట్ అవి వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా ఉడికేసిద్ది మనకి. సాల్ట్ వల్ల అది ఒక యూజ్ ఉంది, మీకు తెలుసు. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. సాల్ట్ వేద్దాం, కొంచెం సాల్ట్ వేసి తిప్పేద్దాం. సో ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను, ఒక స్పూను. మీకు కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఇలా తిప్పేయండి కొంచెం. సో మొత్తానికి పట్టిద్ది. సో కొంచెం మంచి టేస్ట్ అయితే వచ్చింది ఇక సాల్ట్ వేస్తే. లేదంటే ఈంతన వేసామంటే తినలేము ఇంకా. సో దీని తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాము. కొంచెం కారం ఇవన్నీ వేసి పట్టిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక. సో ఇదిగోండి ఒక కారం వేసాను, ఇంకోటి వేద్దాము, ఇది ఒకటి సరిపోదు. సో ఇదిగోండి రెండోది కూడా వేసాను. ఇప్పుడు తిప్పుకోవడం కొంచెం. ఏది కొంచెం ఉందనుకుంటున్నారా? సరిపోయిద్దండి ఇది. ఒకరికైతే ఎక్కువ అవుతుంది అసలు, ఎంత కూడా తినలేము. ఇది కూడా ఎక్కువ అవుతుంది, కొంచెం నూనె ఉండిద్ది కాబట్టి. సో ఇది కూడా చాలా ఎక్కువే అన్నమాట. సో అయిపోవచ్చింది ఇంకా. సో ఇదిగోండి ఇంకా అయిపోయింది, ఇక ఆపేద్దాం స్టవ్ కూడా.